నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ల మంజూరు చేస్తూనే ఉంటామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని పాడేరు శాసనసభ్యులు కొట్టగొల్లి భాగ్యలక్ష్మి అన్నారు. కొయ్యూరు మండల కేంద్రంలో నూతనంగా పెంచిన పెన్షన్లను శనివారం ఆమె పంపిణీ చేశారు. కొయ్యూరు మండలానికి తాజాగా 68 పెన్షన్లు మంజూరైనట్లుగా ఆమె తెలిపారు. పాడేరు మండలంలో నూతనంగా 236 పెన్షన్లు మంజూరు అయ్యాయని సందర్భంగా ఆమె వెల్లడించారు. అర్హత ఒకటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యమే ఇప్పుడు కూడా నూతన పెన్షన్ మంజూరు అవడమే అన్నారు. కొయ్యూరు మండలంలో 7,757 మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానీ కింద పెన్షన్ అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మండలానికి ఒక నెలకు 2.36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. సంవత్సరానికి 28.35 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ రూపంలోని మండలానికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. హామీలు ఎన్నికలకే పరిమితం చేసే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిలో అమలు చేయలేని ప్రభుత్వాలు ఇప్పటి వరకు చూశామని, తొలిసారిగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు, నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పాలకులుగా కాదని జగన్మోహన్ రెడ్డి నిరూపించారన్నారు. పేదల పక్షాన నిలవడంలో కోసం పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారని, దానికోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జడ్పీటీసీ వారనూకరాజు, వైస్ ఎంపీపీ అంబటి నూకలమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ జైతురాజులమ్మ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్!